హాయ్ మామ, వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లంపేట బుల్లోడు. మామ, నేను డిగ్రీ చదివే టైంలో నేనున్న హాస్టల్ ఎలా ఉందో, ఆ సరౌండింగ్స్ ఏందో ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తామమ్మా, పదండి. అలానే మేము చదువుకునే టైంలో మేము ఎక్కడ భోజనం చేసే వాళ్ళం, అలానే మేము ఎక్కడ కూర్చొని చదువుకునే వాళ్ళమో ఈ రోజు వీడియోలో మీకు పూర్తిగా డీటెయిల్ గా ఈ రోజు బ్లాగ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది మామ. ఇంకెందుకు మామ ఆలస్యం, అందరం కలిసి ఇలా వెళ్దాం పదండి. ఈ రోజు వీడియోలో మీకు నీటింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదిగో ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా క్యూలో వచ్చి మరీ భోజనం పెట్టించుకునే వాళ్ళం. ఇది ఇక్కడ కనబడుతున్నాడు కదా, ఇతనే నా జూనియర్. చూడండి మామ, ఇక్కడ కనబడుతున్నాడు కదా, అందరూ క్యూలో వస్తుంటే మేము మాత్రం ఇలా భోజనం పెట్టుకుని సైడ్ కూర్చొని మరి తినేవాళ్ళం. ఎందుకంటే ఇంకా 2 చికెన్ ముక్కలు ఎక్స్ట్రా పడతాయన్న ఉద్దేశంతో అక్కడే కూర్చొని మరి వెయిట్ చేసేవాళ్ళం. ఇదిగో మమ్మ, ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇతనే మా యొక్క వంట మాస్టర్. మాకు కావాల్సిన ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసేది ఇతనే. ఇక్కడ భోజనం పెట్టుకున్న తర్వాత ఇలా తీసుకెళ్లి రూమ్ లో నేను మా ఫ్రెండ్స్ అందరం కబుర్ చెప్పుకుంటూ సరదాగా నవ్వుకుంటూ మరీ తినేవాళ్ళం. అలానే నైట్ అయితే మాకందరికి మా సీనియర్ ఇలా స్టడీ కూర్చొని పెట్టేవారు. 24 గంటలు అలా చదివించి చంపేవాళ్ళు. అలా నైట్ అయితే పడుకోవడానికి ప్లేస్ కూడా ఉండేది కాదు. ఇలా ఇరుక్కొని మరి ఒకరిపైన ఒకరు కాళ్ళు వేసుకొని మరి పడుకునేవాళ్ళు. ఇప్పటి జ్ఞాపకాలు తలుచుకుంటే ఇప్పటికీ చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకేంటి మామ, మరి ఈ వ్లాగ్ మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను మామ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వస్తాను. అంతవరకు ఈ పుల్లంపేట బుల్లోని సపోర్ట్ చేయండి మామ.